రాష్ట్రంలోనే మ్యారేజ్ బ్యూరో విభాగ సభ్యులందరికీ నాయకుడు అయ్యాడని ఆ రోజే నేను ప్రకటించడం జరిగింది. అదే పద్ధతిలో వివిధ జిల్లాలు 3 నెలలుగా తిరిగి మ్యారేజ్ బ్యూరో విభాగ సభ్యులు ఎవరు పెళ్లి చేశారు, ఎవరు ప్రతి ఒక్కరు చర్చించేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు కూడా మహారాష్ట్ర కానీ, ఇక్కడ కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, ఇక్కడ తెలంగాణ నుంచి 3 రాష్ట్రాలకు కూడా ఈ మ్యారేజ్ బ్యూరోలో కూడా నంది అవార్డు ఇస్తాడా అని కొంతమంది కూడా మా అసోసియేషన్ నేర చేసిన సభ్యులు కూడా ఉన్నారు. వాళ్ళకి అందరినీ మా దృష్టికి మాకు నంది అవార్డు ఇస్తున్నందుకు చాలా సంతోషం అన్న. అదేవిధంగా మాదేంటంటే స్నేహితులు నరేందర్ దేవ్ గారు, పద్మా గౌడ్ గారు, శ్యామరావు ముద్రాజ్ గారు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ అంతా విశిష్టమైన అనుభవాలు కలిగిన వాళ్ళు అందరూ వేదిక మీద ఉన్నారు. వేదిక ముందు కూడా ఉన్న అనేక మంది మిత్రులకు, బంధువులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ముందుగా నేను ఈ ప్రోగ్రామ్ కూర్చోనంటే ఫస్ట్ నాకు పద్మ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. పద్మ గారు అంటే నాకు చాలా గౌరవం, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే పద్మ గారు మీకు అందరూ తెలుసు న్యూస్లో పనిచేస్తారని, కానీ కరోనా టైంలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా వెళ్ళి డ్యూటీ డైలీ వెళ్ళి అక్కడ చాలా విషయాలు జరిగింది. మరి అన్నింటినీ తట్టుకొని ఆవిడ అక్కడ సర్వీస్ అది కాకుండా సో నేను ఎప్పుడు చెప్తుంటాను ఇందాక దైవ సంఘాన్ని చెప్పినట్టు దేశాన్ని కాపాడుతున్న వాళ్ళు మిలిటరీ వాళ్ళు. ఇక్కడ ఏం జరిగినా ఇంత ప్రశాంతంగా మనం హ్యాపీగా జల్సా చేసుకుంటే ఈ రోజు కూడా అక్కడ కాశ్మీర్ దగ్గర ఎంతోమంది జవాన్లు అక్కడ చనిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అలాగే పవన్ కళ్యాణ్ పార్టీ, బీజేపీ పార్టీ గెలిచిన ఎమ్మెల్సీస్ అందరూ కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళకి నేను సన్మానం చేసిన తర్వాత వాళ్ళు నాకు ఫెలిసిటేట్ చేశారు. చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్, చాలా అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ చేయటం. చాలా పెద్ద రిస్క్ తీసుకుని వాళ్ళు చేస్తున్నారు. ఇద్దరు కలుపుతున్నారంటే ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఏదో వచ్చో మాట్లాడే వెళ్ళిపోవడం కాకుండా ఫ్యూచర్గా వాళ్ళ లైఫ్ బాగుండాలని, ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకూడదని, ఫ్యూచర్లో ఏదైనా జరిగినప్పుడు వాళ్ళే దానికి రెస్పాన్స్ అవుతారు. కాబట్టి ఇంకా రిస్కీ ప్రొఫెషన్లో వాళ్ళ ప్రొఫెషన్ తీసుకుని వాళ్ళకి నేను చేతులు నమస్కారం పెట్టి దీనికంతా ప్రకాశం పెట్టి ఇంకా దీన్ని ఏంటంటే ఇంకా ప్రమోట్ చేసి ఇంకా గవర్నమెంట్ లెవెల్లో దీనికి ఏమేమి చేయాలో తప్పకుండా ప్రకాశంగా చేయాలి. ఈ డిజైన్ ఏంటంటే వెంటనే అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడు ఇమీడియట్గా నాకు 5:30కి ప్రసాద్ జోషి ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్, వారి ఫ్యామిలీ కూడా రావాలి. కట్టించి తోలిస్తే సినిమా చూసేదాన్ని. నేను జనగాము, మోత్పూర్ 2 విధాలుగా సినిమాలు కలిస్తే అక్కడ చూసేదాన్ని. చిన్నప్పటి నుండి నా కొడుకు దగ్గర క్లోజ్ సినిమా ముందుకు రా. వెయిట్ సార్. ఇది శ్రీనివాస్ గౌడ్ గారి రియల్ క్రెడిట్ అండి. ఇది ఒక మ్యారేజ్ బ్యూరోని ఆర్గనైజేషన్ ఎంత పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేయడం నా ఎక్స్పీరియన్స్లో ఇంకా ఫస్ట్ అండి. ఒక ఎక్స్పీరియన్స్ స్కిల్స్ పర్సన్స్ని తను ఐడెంటిఫికేషన్ చేసేసి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్లో ఒక అవార్డు అనేది ఇవ్వడం అనేది రియల్లీ అప్రిషియేటబుల్ మిస్టర్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు. అండ్ నాది కూడా ఆల్మోస్ట్ 28 years కెరీర్ అండి. ఇందులో 6-7 countries ట్రావెల్ చేసేసి ఒక టోటల్గా ఐడెంటిఫికేషన్తో నేను ల్యాండ్ మార్క్ వచ్చి నేను బిజినెస్ చేస్తున్నాను. అదైనా గుర్తుపెట్టుకొని చాలా అదొకటి అప్రిషియేటబుల్ అండి. అంటే లైక్ ఐఎమ్ జస్ట్ థ్రిల్లింగ్ రైట్ నౌ. ఐ కెన్ స్పీక్ అప్ నౌ. ఈరోజు సుమన్ గారి చేతి మీదుగా బహుమతి అందుకోవడం ఏంగా సుమన్ గారు అంటే ఒక్క వర్డ్ గుర్తు, అన్నమయ్య. అంతే. ఈ భక్తులు మన మాట వినరు అన్న వర్డ్ ఎప్పుడు మా కస్టమర్స్ కూడా కొంతమంది ఎన్ని చెప్పినా వినరు. ఆ మాట ఎందుకో సింక్ అవుతూ ఉంటుంది. అంటే ఇష్టం లేదు అని చెప్పడానికి, ఇష్టం అని చెప్పడానికి కారణం లేదు సార్. సుమన్ గారు అంటే సుమన్ గారు మా ఫ్యామిలీలో కూడా చాలా మందికి అంటే ఇష్టం. మెయిన్గా ఆయన స్టార్టింగ్ అది విజయశాంతితో ఉన్నటువంటి మూవీస్ నుంచి నేటి భారతం సపోర్ట్ ఆ టైంలో ఉన్నాయి కదండి, అప్పటి నుంచి ఫాలోఅప్లోనే ఉంటా ఉంటుంది. బట్ ఆయన గురించి ఇప్పటిదాకా వెయిట్ చేసి అవార్డు ఇప్పుడు తీసుకోవడం జరిగింది. బట్ సీరియస్లీ థ్రిల్లింగ్. ఈ అవార్డు తీసుకున్నాక మీరు ఇంకా ఎలాంటి మార్పులు చేద్దామని అనుకుంటున్నారు? రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ వితౌట్ డౌట్ ఇంకా ఇంక్రీజ్ అయింది. ఇందులో నాకు ఆల్రెడీ చాలా ల్యాండ్ మార్క్స్ వచ్చాయండి.
దీన్ని బేస్ తీసుకొని ఇంకా స్ప్రెడ్ అవుట్ వర్క్స్ చేయాలి డిస్ట్రిక్ట్స్లో అక్కడిక్కడ అనేది మాత్రం వితౌట్ అండ్ అవుట్ అండి. ఇన్స్పిరేషన్ అండి. ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు సార్ మీరు? 97 నుంచి ఉన్నానండి నేను. సార్ ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ ఇందులో నాకు 3-4 టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ అవార్డ్స్ వచ్చాయండి. Okay. ఈవెన్ వరల్డ్ ఫోటోగ్రఫీ కూడా నాకు రోబోటిక్ కంపెనీ వాళ్ళు సన్మానం చేశారు. అండ్ 3-4 టైప్స్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి. దిస్ ఈస్ బెస్ట్ ప్లాట్ఫామ్ అవార్డ్ ఫర్ మీ. ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్కి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అదే స్టార్టింగ్ అదే మీకు చెప్పాను. Yes. బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. అసలు ఆయన ఇంత ఇన్స్పిరేషన్ ఉందని అనుకోలేదు. ఆయన ఎలా అబ్జర్వ్ చేస్తున్నారో ఇంతమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ని అందరినీ కూడా దూరం నుంచి అబ్జర్వ్ చేసుకుని వాళ్ళు పిలిచి మరీ వాళ్ళకి ఆ సన్మానాన్ని అవార్డు క్రెడిట్ ఇచ్చాడు అంటే క్రెడిట్ కూర్చోడానికంటే, బట్ తన వాళ్ళది కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వాలండి. వితౌట్ అని డౌట్ అని దీనికి ఎంకరేజ్. థ్యాంక్ యూ సార్. సంపత్, నాకు యాక్చువల్గా ఈ అవార్డు వచ్చింది, ఈ గుర్తింపు వచ్చిందంటే కేవలం మా నాన్నగారి వల్ల అండి. ఏం పేరండి ఫాదర్ పేరు? రమేష్ జోషి. రమేష్ జోషి. మా నాన్నగారు చాలా స్టార్టింగ్ నాకు వినేవారు. ఎస్ఎస్సి 10th క్లాస్లో ఉన్నప్పుడు బెంగళూరులో నువ్వు వెళ్ళు, ఈ ప్రొఫెషన్ నీకు సెట్ అవుతుంది, ఫ్యూచర్లో బాగా సెట్ అవుతుంది, డాడీ ఎక్కడున్నా కూడా మా డాడీ చూడాలి అనే ఫీల్తో నీ ఫోటో మరి తీసుకొచ్చి ఫీల్ చేసి చెప్తున్నాను. దయచేసి ఫోటోలు షూర్, తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఉన్నాం సార్. కానీ సార్ ఇక్కడ రవంది భారతిలో ఇంత పెద్ద అవార్డు మాకు గుర్తించి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం సార్. సుమన్ మ్యారేజ్ బ్యూరో పేరేం పేరు? సౌమ్య మ్యారేజ్ బ్యూరో నాది. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం? నేను 3 years నుంచి చేస్తున్నాను సార్. Okay. నేను ఎక్కువ మాదిగా క్యాష్ చేస్తాను సార్. ఎన్ఆర్ఐ సంబంధాలు ఏమైనా చేశారా? ఎన్ఆర్ఐ కూడా చేశాను సార్. నేను ఆల్ క్యాష్ చేస్తాను సార్. ఈరోజు సుమన్ గారి చేతుల మీదుగా బహుమతి అందుకోవడం చాలా నాకు హ్యాపీగా ఉంది సార్. అచ్చా, ఇంకా ఫ్యూచర్లో ఇంకేం చేయాలనుకుంటున్నారు? లేదు సార్, నేను ఇదే రన్ చేద్దాం అనుకుంటున్నాను సార్. అచ్చా, ఇంకా మీ మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? లేదు సార్, నేను నా ఒక్కటే నాకు ఒక మ్యారేజ్ చేస్తే ఓకే, నాకు ఒక్క మ్యారేజ్ చేస్తే వాళ్ళ నుంచే నాకు చాలా ప్రొఫైల్స్ వస్తుంటాయి సార్ నాకు. ఓకే ఓకే, నేను నీతి నిజాయితీగా చేస్తాను సార్. చాలా సంతోషం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మేడం? సార్ సార్ మా హస్బెండ్ సార్. ఓకే. నాకు 2 పిల్లలు. ఓకే. బాబు కూడా వచ్చారు. నరహరిరావు. ఓకే. మా పాప. మళ్ళీ శ్రీనివాస్ గారు కోఆపరేషన్ మీకు ఎలా ఉంది? ఎంతవరకు? చాలా చాలా బాగుంది సార్. సార్కి ఎప్పుడు మేము రుణపడి ఉంటాం సార్. ఓకే. ఇంకా సోషల్ సర్వీసెస్ ఏమైనా చేస్తూ వచ్చారా? సార్ మాది ఎస్సీ మాదిగా కమిటీలో ఓకే. నేను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కూడా ఉన్నాను సార్ నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. తెలంగాణ స్టేట్లో ఒక 350 పెళ్లిళ్ళు చేశాను. ఫస్ట్ మ్యాచ్లో ఒక 100 చేశాను. సెకండ్ మ్యాచ్లో 60,000 వరకు ఒక 20-30 చేశాను. అందుకే ఈ అవార్డు. ఎందుకంటే తెలంగాణ స్టేట్లో బెస్ట్ మ్యాచ్ చేసిన వాళ్ళకి నంది అవార్డుతో మా తెలంగాణ మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మీకు బుర్రా శ్రీనివాస్ గారి కోఆపరేషన్ ఎలా ఉంది? ఆయన సపోర్టులో అవార్డు తీసుకోవడం జరిగింది. సుమన్ గారి చేతి మీకు అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? సూపర్, అసలుకి అమేజింగ్. అసలు అనుకోలేదు తీసుకుంటామని. టైంకి వచ్చి తీసుకున్నారు. చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ. ఎన్ని సంవత్సరాల నుంచి? 50 years నుంచి చేస్తున్నా. ఫిట్నెస్ ఫీల్డ్ ఉన్నది. ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా ఏమైనా చేశారు? ఇంటర్నేషనల్ ఆల్ వరల్డ్ అది చెప్తున్నది. ఆల్ వరల్డ్ శ్రీనివాస మ్యారేజ్ బ్యూరో ఆల్ వరల్డ్. యుఎస్, అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సౌదీ, దుబాయ్లో కూడా నా మ్యాచెస్ ఉన్నాయి. ఇండియాలో టోటల్ తెలంగాణ స్టేట్, ఆంధ్ర స్టేట్ కూడా నా బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచెస్ 3 అచ్చా, ఈ 15 సంవత్సరాల్లో ఎన్ని 350 పెళ్లి చేశాను. సూపర్. సెకండ్ పెళ్లిలేమో ఒక 60-70 చేసిన. 60-70 వేలకు ఒక 20-30 చేసిన. అచ్చా, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా ముందు దేవుడు ఆశీర్వాదిస్తే ఇంకా ముందుకు పోయి ఇంకా పెళ్లిళ్ళు ఎక్కువ చేసి మంచి పేరుతో ఇటువంటి అవార్డులు ఇంకా తీసుకోవాలని కోరుతున్నాను. మీకు ఈ అవకాశం కలిగించిన ఈ సంస్థకి కానివ్వండి, ఈ బుర్రా శ్రీనివాస్ గారు కానీ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? 100%. Yes. మీడియా మిత్రులందరికీ నిన్ను ధన్యవాదాలు. మీడియా కాదు, ఈ శ్రీనివాస్ గారికి కానీ సంస్థకి కానీ. శ్రీనివాస్ గారు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారు. నేను తెలంగాణ స్టేట్, నేను వైస్ ప్రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ గారు. మంచి కోఆపరేషన్ చేస్తాడు. అన్న తమ్ముళ్ళు లెక్క కలిసి అన్ని మ్యాచెస్ చేస్తాము. అలా ఏం లేదు. అందరికి ఎవరికైనా ఎలాంటి బాధ వచ్చినా కానీ ముందుకు వెళ్తాం. ఏది ఉన్నా ఏ బ్యూరో అయినా వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చినా ముందుకుండి కొట్లాడి సాల్వ్ చేస్తాం. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ, నాకు పాప, బాబు. ఓకే. మా మిస్సెస్ ఏమో MA టీచర్. ఓకే. నేను స్పోర్ట్స్ మ్యాన్. ఓకే. ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు ఈ పని ఫ్యామిలీ బాధ్యత? ఎలా బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు? అంటే స్పోర్టింగ్ అండ్ స్కిటింగ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు మీరు బహుమతి అందుకోవడం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. మా అధ్యక్షుడు బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అది 3rd year. ధన్యవాదాలు. మీ పేరండి? చంద్రశేఖర్ గౌడ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మా పేరు మేడేపల్లి కల్పన సత్యనారాయణచారి.
మేము విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ మ్యారేజ్ బ్యూరో చేస్తూ ఉన్నాం. ఓకే. మేము ప్రజెంట్గా మణుగూరు నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట. 1 year అయింది. ఇక్కడే మ్యారేజ్ బ్యూరో చేస్తా ఉన్నాం. ఇక్కడ చేసినటువంటి మ్యారేజ్ బ్యూరో సందర్భంగా బుర్రా శ్రీనివాస్ గారు మమ్మల్ని గుర్తించి మాకు ఈ అవార్డు ఇచ్చారు. మేము విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీలో NRI చేశాము, ఇక్కడ సంబంధాలు చేశాము. మా మిస్సెస్ మేము ఇద్దరం కలిసి చేస్తాం ప్రతిదీ కూడా. తను కూడా ఒకసారి మాట్లాడుతాం. ఎస్. నమస్తే అండి, నా పేరు కల్పన సత్యనారాయణ. మాది ఇక్కడ హయత్ నగర్ అండి. మేము ఓన్లీ విశ్వబ్రాహ్మణ్స్ మ్యాచెస్ చేస్తాను, అవుట్ ఆఫ్ వర్క్ చేస్తుంటానండి. నా నెంబర్ 8179042352 అండి. మేడం, ఈరోజు మీరు సుమన్ గారు పెద్దల చేతి మీదుగా అవార్డు బహుమతి అనుకోవడానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మేడం, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మ్యారేజ్ బ్యూరో వర్క్ చేసుకోవచ్చు? 6 years 6 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఇప్పుడు వరకు ఎంతమంది మ్యారేజ్ చేసింది? 58 చేశానండి. అందులో NRI సంబంధాలు కూడా ఉన్నాయి? NRI 4 ఉన్నాయండి. మిగతా అన్ని ఇక్కడ అవుట్ ఆఫ్ ఇక్కడ హైదరాబాద్లో లోకల్ సాఫ్ట్వేర్ ఉన్నాయండి. అచ్చా, ఇప్పుడు ఈ బహుమతి అనుకొని మీరు ఇంకా బాధ్యత పెరిగింది అని అలా? బాధ్యత పెరిగిందండి. ఇంకా మంచిగా ఇంతకన్నా ఇంకా మంచి అవార్డు సంపాదించాలని కోరుకుంటున్నాం. ఇలాంటి ఇంత బహుత్తరకరమైన కార్యక్రమాన్ని చేపట్టిన బుర్రా శ్రీనివాస్ గారికి నేను బాగా అభినందన తెలుపుతున్నాను, కృతజ్ఞత తెలుపుతున్నాను. మా కుటుంబం తరఫున వెళ్తున్నాను ప్రత్యేకంగా. మళ్ళీ మేము ఎన్నో అవార్డు సంపాదించుకుంటామని కూడా చూస్తున్నాం అనమాట. షూర్, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఈ అవార్డు అందుకున్నందుకు మా మీడియా తరఫున కంగ్రాచులేషన్స్. ఈ అవార్డు అందుకుని కూడా మేము కూడా చాలా ఆనందం తెలుపుతామండి. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. మ్యారేజ్ బ్యూరో వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి నేను కూడా ఒక మెంబర్ని. నా పేరు రోసి. ఈ పురస్కారం అందుకోవడానికి చాలా లక్కీ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మందికి పెళ్లిళ్ళు చేశాము, మాకు ఈ అవకాశం ఇచ్చారు బుర్రా శ్రీనివాస్ గారు. సో ఇక్కడ వచ్చి నంది అవార్డు తీసుకోవడానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అని చెప్తాను. మీ మ్యారేజ్ బ్యూరో సెంటర్ పేరు ఏంటి, అది ఎక్కడ ఉంది? నా మ్యారేజ్ బ్యూరో వచ్చి సెకండ్రాబాద్ అండి. సెకండ్రాబాద్ లిల్లీ మ్యారేజ్ బ్యూరో నాది. నా పేరు రోజీ, నేను ప్రొపరేటర్ని. ఎంతమంది మ్యారేజ్ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ క్రిస్టియన్స్ 385 మ్యారేజెస్ చేశాను. సూపర్. హిందూస్ వచ్చేసేమో 250 చేశాను. ముస్లిమ్స్లో వచ్చేసి ఒక 15 చేశానండి. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం ఈ సెంటర్? నేను ఆల్మోస్ట్ ఇది 18 to 20 years నుంచి చేస్తున్నాను. అంతకన్నా ముందు ఫ్రీ సర్వీస్ చేసేదాన్ని. సో ఇప్పుడు నేను కొంచెం ఫీజు తీసుకొని చేస్తున్నాను. అది ఖర్చు ఉంటుంది, తీసుకోక తప్పదు. చాలా మంది పేరెంట్స్ వాళ్ళు పిల్లలు పుట్టాక కూడా నా దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్ చెప్పి, మీ వల్ల మా ఫ్యామిలీస్ అంతా చాలా హ్యాపీగా ఉన్నాం మేడం అని చెప్పి నన్ను కంగ్రాచులేషన్ చేస్తున్నారు. సో నాకు వాళ్ళందరిది బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. ఈరోజు సుమన్ గారి చేతుల మీదుగా బహుమతి నంది బహుమతి అనుకోవడం, హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? రియల్లీ గ్రేట్. అంత మంచి వ్యక్తి చేతుల మీదుగా నేను నంది అవార్డు పొందడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బుర్రా శ్రీనివాస్ గారికి అండి, ఈ మహానంది ఈ సంస్థ మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? డెఫినెట్ గా మమ్మల్ని ఎక్కడో ఒక మూలలో ఉన్న వాళ్ళని మమ్మల్ని ఇంతగా తీసుకొచ్చి బుర్రా శ్రీనివాస్ గౌడ్ సార్కి చాలా కృతజ్ఞత అండి. ఎందుకంటే మా పేరు ఇలా బయటపడింది. రోజీ అంటే ఎవరు అన్నది ఇప్పుడు చాలా మందికి తెలుసు. సో ఐఎమ్ వెరీ మీడియా ద్వారా ఇండియా అందరికీ తెలుస్తుంది. యా త్రూ మీడియా ఎవ్రీవన్ నోస్ దాట్ లిల్లీ మ్యారేజ్ బ్యూరో రోజీ ప్రొపరేటర్ అని అందరికీ తెలుస్తుంది. సో ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బుర్రా శ్రీనివాస్ గౌడ్ సార్. ఇంకా బాధ్యత పెరిగింది అనుకుంటున్నారా? చాలా బాధ్యత పెరిగింది. ఇంకా చాలా మందికి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాను. సో మంచి జోడీలు చేసి వాళ్ళని హ్యాపీగా పెట్టాలనుకున్నాను. పేరెంట్స్ కూడా సంతోషంగా ఉండేటట్టుగా నా వృత్తి నేను ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా చేశారు. ఎవ్రీథింగ్ కెనడా, US, ఇటలీ, జర్మన్, మరి ఇక్కడ కూడా చేశాను. ఏమంటారు, శ్రీలంకలో కూడా చేశాను. మీకు కాంటాక్ట్ కావడానికి ఇది ఐడియా ఏమైనా ఉంటే చెప్పండి. కాంటాక్ట్ నాకు కాంటాక్ట్ కావాల్సింది, నేను సెకండ్రాబాద్లో నాది లిల్లీ మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ ఉంది. నా ఫోన్ నెంబర్ వచ్చి 9390598226. నా పేరు రోజీ అండి. థ్యాంక్ యూ. తోటపద్మండి. బంగారు నిధి అవార్డు కోసం ఎంపికయ్యాను. చాలామంది ఉన్నారు, అందులో నేను ఎంపికయ్యాను. చాలా హ్యాపీ. సో నేను ఇక్కడే హైదరాబాద్. ఎన్ని మ్యారేజ్ చేశామంటే ఇప్పటివరకు? అంటే ఇప్పటివరకు ఈ సంవత్సరంలో 2022 నుంచి ఇప్పటి వరకు 5 మ్యారేజ్లు. అంటే 7 చేశాను, అట్లా 5 ఎంపికయ్యాను. ఇంకా 2 తరగతి చదవలేదు. ఇప్పుడు ఇది 24 కదండి. అచ్చా. జనవరిలో మార్చి 30 వరకు 30 తారీఖు 2 చేశాను ఈ నెల. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు మీరు? 30 సంవత్సరాలు. ఈరోజు ఎలా అనిపించింది సుమన్ గారి చేతి మీద? చాలా హ్యాపీగా ఉంది. అంటే దేవుడు మరి ఎందుకంటే
చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు. మరి వారికి లేని అధికతగా ఈ నంది అవార్డు తీసుకోవడం చాలా గొప్పగా మేము ఫీల్ అవుతున్నాను. దానివల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము. గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ తీసుకోవడం జరిగిందా? అవార్డ్స్ అంటే సన్మానాలు జరిగింది. సన్మానాలు, yes. సన్మానాలు ఆంధ్ర తెలంగాణ చాలా సన్మానాలు జరిగినాయి. దానివల్ల కూడా చాలా ప్రశంసలు కూడా మాకు జరిగింది. కానీ మాకు గుర్తింపుగా మరి శ్రీనివాస్ గౌడ్ అన్నగారు మాకు గుర్తింపుగా ఇంకా ఎంకరేజ్మెంట్ ఈ నంది అవార్డు కూడా మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఇంకా ముందు ఇంకా ఎలాంటివి చేయాలనుకుంటున్నారు మీరు? ఇంకా భవిష్యత్తులో ఏదైనా వచ్చిందంటే దాని కొరకు ఇంకా మేము ఎక్కువ చేయాలని ఆశ కలిగి ఉన్నాము. మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ మీకు ఎంతవరకు ఉంటుంది? చాలా మా హస్బెండ్ మా పక్కన Yes. చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఈరోజు అవార్డు అందుకోవడం మీకు ఎలా ఫీల్ అయింది? అంటే బాధ్యత పెరిగింది అనిపించిందా? ఇంకా చాలా బాధ్యత. ఇప్పుడు అవార్డు తీసుకున్నాం, అవార్డు తీసుకున్నాం, దీని తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రశ్నిస్తారు కదా, బంగారం లాంటి తీసుకున్నాం, ఏం బాగుంది, మరి ఏం చేసామని తెలిసింది అడుగుతారు కదా. Yes. దానివల్ల కూడా ఇంకా మా బాధ్యత పెరిగింది. ఇంకా మనకి కష్టపడాలి. తర్వాత ఇంకా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా ప్రోత్సాహకరంగా వాళ్ళకు కూడా మేము మ్యాచెస్ చాలా చేసాము. వాళ్ళకు కూడా ఇంకా డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు చేసే అవకాశం కూడా మాకు. మీ మ్యారేజ్ బ్యూరో సెంటర్ పేరు ఏంది? అది ఎక్కడ ఉంది? పద్మ మ్యారేజ్ బ్యూరో మాది. అది ఎక్కడ ఉంది? పద్మ మ్యారేజ్ బ్యూరో మాది హైదరాబాద్లో. వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఐడి చెప్పండి. 709032709030. నాకు గ్రూపులు ఉన్నాయండి, నేను గ్రూప్ అడ్మిన్. ఓకే. ఫౌండర్. ఈరోజు మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి, ఈ ఆర్గనైజర్ శ్రీనివాస్ గారికి మీడియా ద్వారా ఒక మాట ఏదైనా కృతజ్ఞతలు కానీ అండ్ థ్యాంక్స్ కానీ ఏదైనా. మరి శ్రీనివాస్ గౌడ్ మరి అమ్మగారికి చాలా చాలా చక్కని అవకాశం కల్పించి అన్న రవీంద్ర భారతిలో ఇది కళలకు నిలయం. అలాంటి కళలకు నిలయం రవీంద్ర భారతిలో హైదరాబాద్ అది గొప్పగా ఇందులో కూడా మాకు గొప్ప ధన్యతగా భావిస్తున్నాము. సూపర్. ఇది బృహత్తరమైన కార్యక్రమాలు అందరూ నేను ఉండడం ఇంకా గొప్పగా సూపర్. ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి. పేరు నామాల కౌసల్య. నేను పద్మరావు నగర్లో ఉంటాను. 1994 నుంచి తేజ మ్యారేజ్ బ్యూరో అనేది నడిపిస్తున్నాను. నేనే ప్రొపరేటర్ని. ఇప్పటికి 220 పెళ్ళిళ్ళు నేను ఘనంగా చేశాను. తర్వాత నా ప్రతిభను గుర్తించి బుర్రా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు పిలిచి నాకు ఈ బంగారు నంది పురస్కారాన్ని అందజేశారు. అన్నగారికి నేను ఎల్లవేళలా కృతజ్ఞత చూపిస్తాను. అవార్డు వచ్చినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం అనేది ఇప్పటి వరకు కూడా ఎవరు చేయలేదు. కానీ బుర్రా శ్రీనివాస్ గౌడ్ అంచెలంచెలుగా ఎదిగి కూడా మ్యారేజ్ బ్యూరో వ్యవస్థని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇంకా మాకున్న సాధక బాధలు కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని ఈరోజు మన ప్రభుత్వ అధికారులను కూడా పిలవడం జరిగింది. ఇలా మా కోసం కృషి చేస్తున్న శ్రీనివాస్ అన్న గారికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. మీ మ్యారేజ్ బ్యూరో నుంచి ఇక్కడి నుంచే కాకుండా యుఎస్ఏ కానీ ఎన్ఆర్ఐ సంబంధాలు కానీ చేశారా? చేశామండి. మేము గౌడ్స్ లో ఎన్ఆర్ఐ సంబంధము. ఎన్ని సంబంధాలు మేడం? నేను ఒక 5 చేశానండి ఎన్ఆర్ఐ సంబంధము. అయితే ఆల్ క్యాస్ట్ నేను చేస్తానన్నా. గతంలో కూడా ఏమైనా అవార్డ్స్ దొరికాయి మీకు? గతంలో కూడా మాకు సామాజిక సేవా కార్యక్రమం చేసినందుకు లభించిందన్న. నేను సోషల్ యాక్టివిస్ట్ని. నేను చైల్డ్ రైట్స్ మీద ఎంఈ ఫౌండేషన్లో 11 years పనిచేశానన్న. ఈరోజు పెద్దోళ్ళ చేతి మీదుగా నంది బహుమతి అందుకోవడం, మినిస్టర్ చేతి మీదుగా ఇప్పటివరకు అందుకున్న అన్ని పురస్కారాలలో ఇది చాలా బాగుంది. ఇదేంటంటే నాకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. ఇంకా ముందు మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సోషల్ సర్వీస్ లో, సోషల్ యాక్టివిటీస్ లో, సేవా కార్యక్రమాల్లో నేనేమనుకుంటానంటే ఇప్పుడు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఉన్న సమస్యలన్నీ పోవాలా. అందరూ అంటే మాకు కస్టమర్స్ నుండి కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా తొలగాలంటే ఇలాంటి పెద్ద పెద్ద అసోసియేషన్లు ఉండాలా. మాకు జేఏసీ కూడా ఉంది. దాస ధర్మేంద్ర గారు అధ్యక్షులు, బుర్రా శ్రీనివాస్ గారు స్టేట్ ఆయన జనరల్ సెక్రటరీ అయినప్పుడు ఇలాంటి వాళ్ళ సపోర్ట్ మాకు ఉన్నందుకు మేము చాలా చాలా సంతోషిస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి, ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీ ఫ్యామిలీ? హైదరాబాద్ అండి. మేము. మీ పేరమ్మా? మీ పేరు? హైదరాబాద్ పద్మరావు నగర్ అన్న. ఓకే. మీ పేరు మేడం? నా పేరా? మీ పేరు? నా పేరు నామాల కౌసల్య. మేడం పేరు? శకుంతల. అన్నారం శకుంతల. థ్యాంక్ యూ.